రహదారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొమరం భీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని చౌరస్తాలో ఆదివాసీ నాయకుడు పెందూరు ధుర్మి వినూత్న నిరసన చేపట్టారు. మహాత్మా గాంధీ వేషధారణలో నిరసన చేశారు. 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని పెందూరు ధర్ము అన్నారు. ఇక కలెక్టర్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా సమస్య పరిష్కరించలేదన్నారు. అందుకే ఇలా గాంధీ వేషధారణతో శాంతియుత నిరసనకు దిగినట్లుగా చెప్పారు. లైన్ వరకు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో, వచ్చేపోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో, అది దానికోసం మీరు దయచేసి మీ దగ్గర స్పెషల్ ఫండ్ ఉంటుంది. దయచేసి మీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తా. కానీ రేపటి నుంచి ఈ రోడ్డు ఖచ్చితంగా రేపటి నుంచి ప్రారంభించాలి. క్యాచ్ వర్క్ అయిన నా నిరసన ఇదే. అదే డిఎఫ్ఓ సార్ కూడా నేను చెప్పాను. ఓకే, మీరు డిఎఫ్ఓ సార్ అంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటాను. ఇంకో మాట కూడా చెప్తాను, మన పోడు భూములలో ట్రాక్టర్ పెట్టుకుంటే ట్రాక్టర్ పెట్టద్దనుకొని అడ్డుకుంటారు. దయచేసి అది కూడా అడ్డుకోకుండా చూడండి. వాళ్ళకి అటవీ హక్కుల చట్టం పట్టలు ఇచ్చారు, ఇంకా పట్టలు ఇవ్వడానికి కూడా ఉన్నారు. ఈ మండలి పరిస్థితిని అందరికీ తెలుసు సార్. దయచేసి నాకు రేపటి నుంచి ఆ జాత్ వర్క్ చేయండి సార్. అదే నేను ఒక్కటే కోరుకుంటాను ఈ మండల ప్రజల కథలను ఎవరికి ఇబ్బంది చేయ, లా అండ్ ఆర్డర్ కూడా ఇబ్బంది చేయ. కానీ ఈ తిర్యాని మండల అభివృద్ధి కోసం, ఈ తిర్యాని మండల ప్రజల కోసం, ఈ తిర్యాని నుండి ఐబీ వరకు ఎంత అధ్వాన పరిస్థితి రోడ్డు ఉందో ఆ రోజు నేను తెలియపరిచాను. దీనికోసమే దయచేసి జిల్లా అధికారులు కానీ రాజకీయ నాయకులు అయితే అసలే నేను పట్టించుకోను. వాళ్ళ పసలు లేదు. దమ్మున్న రాజకీయ నాయకుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఏమైనా చేయగలుగుతాడు. కానీ వాళ్ళ దగ్గర దమ్ము లేనటువంటి నాయకులే రాజ్యాంగం లోపల వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ మండలకు 20 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి మా ఇద్దరు మండల బిడ్డలకు నేను కృతజ్ఞతలు రామరామ్ చేస్తా. ఎందుకంటే వాళ్ళతోటి కాలేదు కాబట్టే ఆ రూపకంగా లోపటి నుంచి నా నిరసన తెలియపరుస్తున్నా. వేరే రూపకంగా అయితే ఎవరిని విమర్శ పెట్టా. కానీ ఈ మండల అభివృద్ధి కోసం అయితే ఈ తిర్యాని నుంచి ట్రింక్ లైన్ వరకు అయితే ఖచ్చితంగా ఈ రోడ్డు తప్పనిసరిగా చేయాలనుకునే ఈ రిలే దీక్ష ఈ మహాత్మా గాంధీ వేషధారణలో పెట్టుకున్న శాంతి సముద్రకోణ గొప్పది కాబట్టే అలాంటి శాంతితోటే ఈ మన సమస్యను నెరవేర్చాలనే తపనతోటే ఈ రూపకంగా నేను ఈ రోజున శాంతియుత ధర్మ పోరాటానికి పూనుకున్నా. ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోతే రేపటి రోజున ఒక 10 మంది నాతో కలిసి వచ్చే ఈ మండల ప్రజలకు, యువకులకు అందరికీ కూడా నేను దండం పెడుతున్నా. ఈ కథలను